audio jungle. శ్రీకాకుళం 9 మందిని జైల్లో పెట్టించారు మీరు. నిన్న విజయనగరంలో మా వాళ్ళు 3-4 వెళ్తుంటే 18 బైకులు మీరు లాక్ చేసి పక్కన పెట్టేశారు. ఏమండి మేము డబ్బున్న వాళ్ళం కాదని మీ అబ్బాయిలాగా మాకు హెరిటేజ్ ఫ్యాక్టరీలు లేవు, మాకు ఉన్నది ఒక బైకు, మాకు వేల కోట్లు చేసే హెరిటేజ్ ఫ్యాక్టరీలు లేవు అంటే మీకు ఇదే ముఖ్యమంత్రి గారికి మనందరికీ డిమానిటైజేషన్ చెప్పారు. నోట్ల రద్దు విషయం ముఖ్యమంత్రి గారికి ముందే తెలుసు. అందుకే ఆయన హెరిటేజ్ ఫ్యాక్టరీని మనకి నోట్ల రద్దు కంటే ముందు తెలుసు కాబట్టి ఆయన హెరిటేజ్ ఫ్యాక్టరీ అమ్మేసుకుని డబ్బులు చేసుకున్నారు. ఆయన హెరిటేజ్ ఫ్యాక్టరీ కరెక్ట్గా చూడండి. ఎప్పుడు నోట్ల డిమానిటైజేషన్ ఎప్పుడు వచ్చింది, నోట్ల రద్దు ఎప్పుడు ప్రధానమంత్రి అనౌన్స్ చేశారు, వీరు హెరిటేజ్ ఫ్యాక్టరీ ఎప్పుడు అమ్మారండి? కరెక్ట్గా వారం 10 రోజులు తేడా ఉంటుంది. ఎందుకంటే ఈ నోట్ల రద్దుకి ముఖ్యమంత్రి గారే ముఖ్యమైన సిఫార్సు. ఎందుకంటే మేము ఫ్లైట్లో వెళ్తుంటే నేను ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఆ రోజున ముఖ్యమంత్రి గారు చెప్పారు, మేము 2,000 ఓట్లు, ప్రతి ఓటుకి 2,000 ఓట్లు కష్టమైపోతుందండి, ఎట్లయినా సరే ఈ నోట్లు రద్దు చేయాలని చెప్పింది మొట్టమొదటి. నేను విన్నాను ఆ మాట. మరి ఈ రోజున నేను చెప్పేది, మీకు డబ్బులు ఉన్నాయి, మీకు వేల కోట్లు ఉన్నాయి. మా యువత దగ్గర బైక్ వేసుకొస్తారండి, చిన్న బైక్ వేసుకొస్తారు. ఇక్కడ 35,000 40,000 చేసే బైక్ అండి మా వాళ్ళ దగ్గర. మీరు ఆ బైకులను కూడా పోలీస్ వ్యవస్థను వాడుకొని, అధికార వ్యవస్థను వాడుకొని ఆ బైకులు కూడా మీరు బంద్ చేస్తారంటే మేము ఏం చేయాలి చెప్పండి? ఎదురు తిరుగుతాం ముఖ్యమంత్రి గారు. అంటే మీకు అండగా ఉంటేనేమో మీరు మా బైకులు రాణిస్తారు. మీరు చేసే దోపిడీని ఒక మాట మాట్లాడితే మొత్తం మా యువత బైకులు, మా జన సైనికుల మొత్తం ప్రతి యువకుడు ఈ రోజున జనసేన పార్టీకి 85% మంది అండగా ఉన్నారు. ఈ రోజున జనసేనకి ప్రతి మంది. మీకు భయాలు ఉన్నాయి. నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను, ఇంకొకసారి మీరు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారో మాకు అర్థమైపోయింది. ఈసారి ఒక సరికొత్త వ్యవస్థని 2019లో తీసుకొద్దాం. ఏదైతే మన చూడవలసిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మీ ఆధ్వర్యంలో నేను మీకు అండగా నిలబడేవాడిని. నేను వెళ్ళి ఏదో ఒక రోజు వచ్చి అక్కడ కూర్చునేవాడిని కాదు. గ్రామాన్ని తిరుగుతున్నాను, గ్రామ సభలకి వెళ్తున్నాను. నాకు ఇవన్నీ సినిమా ఒక హిట్ అయితే కూడా నాకు ఎప్పుడంత ఆనందం రాలా. నిజంగా నేను ఎప్పుడు ఆనందపడలేదు ఆ సినిమా హిట్ అయితే, మీరు చూస్తుండొచ్చు. కానీ ఈ రోజున మనకి ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక సమస్యని వాడికి అర్థం చేసుకొని మాట్లాడుతుంటే వాళ్ళు నన్ను అడిగేది కూడా. ఇందాక కూడా పాపం ఆ తాడి గ్రామంలో వెళ్తే, అన్న నువ్వు ఏదైనా చెప్తే నువ్వు వెంటనే వింటాను, నువ్వు పరిష్కారం నీ చేతిలో ఉంటే నువ్వు చేయగలవు, కానీ పరిష్కార మార్గం నీ చేతిలో లేదు. కానీ నువ్వు వినే నాయకుడివి, నువ్వు వినే అన్నవి నువ్వు మాకు. అందుకని అన్నా నేను నువ్వు వింటున్నావు అందుకు సంతోషం అన్న. అంటే నాకు దానికి ఇచ్చినంత ఆనందం, నాకు నా సినిమాను 150-200 కోట్లు కలెక్ట్ చేసినా కానీ నాకు ఇప్పుడు నిజంగా నాకు ఆనందం. నాకు సినిమాలు ఆనందం ఇవ్వలేదు. సో నాకు మీ ఆశీస్సులు, మీ దీవెనలు కావాలి, మెండుగా కావాలి. దేనికి? ఇది నా కోసం కాదు, మన ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి, మన ఉత్తరాంధ్ర సమస్యలకి, మన చోడవరం నియోజకవర్గం బాగోగులకి మీరు అండగా నిలబడాలి. మన నాయకులందరికీ మీరు అండగా ఉండాలి. ఒకవేళ నేను నాయకులు కూడా ఇదే చెప్పాను, మా వారిని చాలా మర్యాదగా చూసుకోండి, చాలా ప్రేమగా చూసుకోండి. ఎందుకంటే మా వాళ్ళు ఏం కోరుకోరు, మా వాళ్ళు ప్రేమే కోరుకుంటారు, మర్యాద. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.